హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే చాలా వరకు బ్లాక్ క్లాత్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మెయిన్లీ దానివల్ల మనకి ఏమంటే ప్రాబ్లం, అవి కొద్ది 6 మంత్స్కి 7 మంత్స్కి అదైతే ఫేడ్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఇవి వేసుకోలేము, కొత్తది తీసుకోలేము, కొత్తది తీసుకున్నా మరీ 6 మంత్స్కి అలా అయిపోతుంది. అది చాలాసార్లు నేను చాలా బై చేశాను. సో ఇది కూడా నేను 6 మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇది చాలా వరకు ఫేడ్ అయిపోయింది. సో నాకు ఇలా ఉన్నప్పుడు ఏం చేసి దాన్ని ఫిక్స్ చేయగలమని తెలిసినప్పుడు నేనైతే ఒకటి అమెజాన్లో అయితే బై చేశాను. సో ఇది కాదం పక్కా రంగ్ ఫిక్స్ కిట్. సో ఇది ఎలా యూజ్ అవుతుందో మనమైతే ఇప్పుడు చేసి రిజల్ట్ అయితే చూద్దాం, ఎలా ఫిక్స్ అవుతుందో దీన్ని. ఇది వచ్చి డైఫిక్స్. సో ఇది వచ్చి ఇది యాప్రన్ అనమాట. ఇది బ్లూ కలర్ యాప్రన్ మనకైతే ఇచ్చారు దీంట్లో. సో ఇది వచ్చి పక్కా రంగ్ కలర్. సో ఫస్ట్ ఇది అయితే మనం యూస్ చేయాలి. దీన్ని యూస్ చేసిన తర్వాత ఇది డైఫిక్స్ యూస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇదైతే ట్రై చేద్దాం. అలాగే ముందు ఇలా పాత కంటైనర్ ఏదైనా ఉంటే అదే యూస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆ కలర్ రంగు వేయడం వల్ల ఏమన్నా కలర్ ఏమన్నా అలానే ఉంటుందేమో తెలియదు. సో ఇప్పుడు మనమైతే కొంచెం సాల్ట్ అయితే తీసుకుందాము. సాల్ట్ తీసుకొని కొద్దిగా సాల్ట్ అయితే దీంట్లో వేద్దాము. సో ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ప్యాకెట్ యూస్ చేయడం వల్ల ఒరిజినల్ షేడ్ అయితే వస్తుంది అన్నారు, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు అలా. సో నేనైతే ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే డైఫిక్స్ అయితే వేసేద్దాం దీంట్లో. దీంట్లో ఇప్పుడు డ్రై ఫిక్స్లో 15 మినిట్స్ అయితే అలానే ఉంచేద్దాము. తర్వాత డ్రై చేసి చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడు ఇంకా వెట్గానే ఉంది. సో మనం ఒక 20 అవర్స్ అయితే అలానే డ్రై అవ్వడానికి వదిలేసేయాలి. వదిలేసాక చూడాలి మన కలర్ అయితే ఫిక్స్ అయిందా లేదా చూడాలి. అయితే రిజల్ట్ అయితే నాకు బాగా మంచి ఒరిజినల్ షేడ్ అయితే వచ్చింది.